సార్ యాక్చువల్లీ రీసెంట్ ఇష్యూ అందరికీ తెలిసిందే. ఐబొమ్మ ఆ పలానా రవి ఎవరైతే ఉన్నారో తనని అరెస్ట్ చేయడం జరిగింది. బట్ చాలామంది పీపుల్ ఏంటంటే తన ఒక మహత్కారం చేసినట్టు అందరూ కొంచెం దాన్ని అలా ఆ వేలో తీసుకెళ్తూ ఉన్నారు కదా సార్. అంటే దానివల్ల చాలామంది లైక్ కమింగ్ టు ఫిలిం ఇండస్ట్రీ చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అదంతా జరుగుతోంది. పీపుల్ పర్స్పెక్షన్ అలా ఉంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? వాట్ యూ విల్ సే అబౌట్ దట్? అంటే వన్ థింగ్ అండి, ఇప్పుడు ఒక తప్పు వల్ల ఇంకొకరికి బెనిఫిట్ జరిగి వాళ్ళు ఆనందంగా ఉన్నారంటే దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ మై క్వశ్చన్ ఈజ్ ఒకటే ఏంటంటే, రేట్లు పెంచేశారు అందుకని చెప్పి పైరసీ జరుగుతుంది, అందుకని ఆ పైరసీ చూడటం తప్పు కాదు అనే ఒక చిన్న యాటిట్యూడ్ అయితే ఇన్స్టాగ్రామ్లో వెళ్తుంది. ఓకే, ఎన్ని సినిమాలకి రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఎన్ని సినిమాలకి రేట్లు తక్కువ ఉన్నాయి? అంటే ఒక 100 సినిమాలు రిలీజ్ అయితే రేట్లు బాగా ఎక్కువ ఉండే సినిమాలు మహోత 10-15 ఉంటాయి, ఒక 20-25 ఉంటాయి. బట్ ఆ 25 సినిమాలే పైరసీ అవుతున్నాయా? ఆ 25 సినిమాలే పైరసీ అయ్యి ఆ 25 సినిమాలనే చూస్తున్నారా? లేదు కదా. మొత్తం అన్ని సినిమాలు, చిన్న సినిమా అవ్వచ్చు, పెద్ద సినిమా అవ్వచ్చు, 100 రూపాయల టికెట్ ఉన్న సినిమా అవ్వచ్చు, 150 రూపాయల టికెట్ సినిమా అవ్వచ్చు, అన్ని సినిమాలని కూడా చూసేస్తున్నారు కదా. నిజంగా ఆ మాట కరెక్ట్ అయితే, మీరు రేట్లు పెంచడం వల్ల మేము చూస్తున్నామంటే, చిన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిజంగా చాలా కష్టపడి చేస్తారు ప్రొడ్యూసర్స్. అండ్ సెకండ్ థింగ్, అట్లాంటి ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి చేస్తారు. చాలామంది ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక టాప్ 4-5 సంవత్సరాలు తప్పితే చాలామంది 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు వాళ్ళ ఆస్తులు అమ్ముకుని వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా ఇక్కడ మొత్తం డబ్బులు పోగొట్టుకుని పోతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు బాధ సంగతి ఏంటి? ఈ పైరసీ వల్ల చాలా మంచి సినిమాలు కూడా రెవెన్యూ లాస్ అయినాయి కదా. అట్లాంటి వాళ్ళ సంగతి ఏంటి మరి? అంటే ఇవన్నీ కూడా అంటే జనరల్ ఏంటంటే, ప్రొడ్యూసర్స్ అంటే ఏదో డబ్బులు ఉన్న వాళ్ళు, ప్రొడ్యూసర్స్కి ఏం పర్వాలేదు కొంచెం లాస్ వచ్చినాయంటే అందరు ప్రొడ్యూసర్స్ అట్లా కాదు. ప్రొడ్యూసర్స్కి ఉన్న కష్టాలు మేము మాట్లాడడం బయటకు అంతే, ఎందుకంటే ఎప్పుడో ఒక హైప్లో ఉంచుతాం దాన్ని, ఎందుకంటే ఆ గ్లామర్ అట్లాంటిది, ఈ ఇండస్ట్రీలో అట్లాంటిది. బట్ షర్ట్ ఇప్తేనే తెలుస్తాయి వెనకాల మా అందరికి ఎన్ని వాతలు ఉన్నాయి అనేది. ఆ వాతలు మేము బయటికి చెప్పుకోలేము కాబట్టి. అండ్ మన ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు అంత జరుగుతుంది. ఏది నేను కూడా చూస్తున్నా రీల్స్లో, చాలా రీల్స్లో పర్వాలేదు ఇదేం తప్పు కాదు అది ఇది అని చెప్పి ఎవరైనా వచ్చి గట్టిగా మాట్లాడతారేమో అని చూస్తున్నాను. వీళ్ళు కూడా ఓకే అన్నిటిలాగా దీన్ని కూడా వదిలికి వెళ్ళిపోతున్నా కానీ అది జనాల్లో చాలా రాంగ్ సైకాలజీ తీసుకెళ్తుంది. అది చాలా డ్యామేజ్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడుకుంటాం, అరే ఇలా అయింది అలా అయిందని చెప్పి. అదేదో ఇట్లాంటి మొదల్లో ఉన్నప్పుడే మాట్లాడితేనే బెటర్ అని నా ఉద్దేశం. అది సార్ ఇందాక నేను అది మళ్ళీ మీడియా ముఖంగా నేను దాన్ని కరెక్ట్ చేయాలి, లేకపోతే ఇట్ విల్ బి వెరీ అన్ఫెయిర్. సురేష్ అండ్ శ్రీనివాస్ వాళ్ళిద్దరూ జిఎస్కే తరఫున ఐ హ్యావ్ టు క్లారిఫై దట్. ఎందుకంటే బేబీ సినిమా వచ్చినప్పుడు కూడా వాళ్ళు నాకు పర్సనల్గా చెప్పి మీరు సినిమా చూడాలి, ఈ సినిమా చూడాలన్నా మీరు చూడాలి 100% అని చెప్పి నన్ను ప్రోద్బలం చేసి ఇన్స్టిగేట్ చేసి బేబీ చూపిస్తే థియేటర్లోంచి నేను సగంలో పారిపోయి వచ్చాను భయం వేసి. అంటే ఈ అమ్మాయి జీవితం ఏమైపోతుందని నేను చూడలేనేమో, ఆ సీన్ చూడలేనేమో అని బయటకు వస్తే కూడా జబ్బరు రెక్కలు పట్టుకుని మళ్ళీ నన్ను తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి చూపించారు. అండ్ గర్ల్ ఫ్రెండ్ సినిమా గురించి కూడా వాళ్ళు అంతే గొప్పగా నాకు చెప్పి, సినిమా మీరు చూడాల్సిన సినిమా అని చెప్పి. సో వాళ్ళ వైపు నుంచి ఏం పొరపాటు లేదు. దే ఆర్ వెరీ సీరియస్ అండ్ వెరీ సిన్సియర్, ఆనెస్ట్. ఈ లవ్ స్టోరీలో ఆ లవర్స్ ఎంత ఆనెస్టో వాళ్ళిద్దరూ అంత ఆనెస్ట్ సినిమాకి సంబంధించినంత వరకు. గ్యాప్లో కనపడలేదు మీరు, ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడ సురేష్ కనపడలేదు, మీరు కనపడలేదు ఇద్దరు. లేదు, నేను ఇక్కడే కూర్చున్నాను ఎక్కడికి వెళ్ళలేదు. బట్ దే ఆర్ వెరీ గుడ్ పిఆర్ ప్రమోటర్స్ కాబట్టి ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ ఏ క్లారిఫికేషన్. థ్యాంక్ యూ సో మచ్. లక్కీ హ్యాండ్స్ కూడా కంగ్రాట్స్ టు ద హోల్ టీమ్ సార్. సో మెయిన్గా తెలుగు సినిమాలు న్యాచురాలిటీ